మెదక్ జిల్లా తూప్రాన్లో దారుణం జరిగింది. తూప్రాన్ శివార్లో ఇద్దరు పిల్లలను హల్దీ వాగులో తోసేసి తాను ఆత్మహత్యకు యత్నించింది తల్లి. భయం వేయడంతో వెంటనే పిల్లలను కాపాడే ప్రయత్నం చేసింది మమత. కానీ అప్పటికే ఇద్దరు పిల్లలు వాగులో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు గల్లంతైన పిల్లలను గుర్తించారు. మృతులు 7 ఏళ్ల పూజిత, 5 ఏళ్ల తేజస్వినిగా గుర్తించారు. ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించి ముందు పిల్లల్ని తోసేసినట్లు చెప్పింది మమత. తర్వాత తాను చనిపోదామనుకుని ధైర్యం చాలక ఆగిపోయామని తెలిపింది. పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు దక్కలేదని రోధిస్తోంది మమత. 2 ఏళ్ల క్రితం మమత భర్త స్వామి అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి శివంపేట మండలం దంతాన్పల్లిలో తల్లిగారింట్లో ఉంటోంది మమత. రైట్, ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది, మరి డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లా తూప్రాన్ శివార్లోని హల్దీవాగ్లో తన ఇద్దరు పిల్లల్ని పూజిత 7 సంవత్సరాలు, తేజస్విని 5 సంవత్సరాలు ఇద్దరిని కూడా చూసేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందో తల్లి. సో ఇద్దరు పిల్లలు చనిపోగా ఆ వాగులో చూసిన తల్లిని స్థానికులు కాపాడారు. మృతదేహాలు ఆ వాగులో గల్లంతైన తర్వాత కొద్దిసేపటి క్రితం స్థానికులు ఇద్దరు పిల్లల మృతదేహాలని వెలికి తీశారు. మమత అయితే తల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఆమెను స్థానికులు కాపాడారు. సో ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశామని తల్లి మాట్లాడుతుంది, స్థానికులతో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో వారిద్దరిని తోసేసిన తర్వాత తను దూకే ప్రయత్నం చేయగా స్థానికులు కాపాడారు. సో మొత్తం మమత అయితే మాపైపేటకు చెందినటువంటి స్వామితో వివాహం జరిగింది. భర్త 2 సంవత్సరాల క్రితం ఆరోగ్యం సరిగా లేక ఆయన మృతి చెందాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు కాబట్టి వీటన్నిటి సమస్యల నేపథ్యంలో తన కుటుంబంతో తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. సో అప్పటి నుంచి అంటే ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి కూడా ఏదైతే తన పుట్టింట్లో ఉంటుంది, పుట్టిల్లు శివంపేట మండలం దంతాన్పల్లి గ్రామం. సో వారి ఈ పుట్టింట్లో ఉంటున్నప్పటికీ అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు కలిసి ఇతర సమస్యల కారణంగా తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాను. పిల్లల్ని వాగులో పడవేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాను చెప్తున్నారు. సో ప్రస్తుతం పోలీసులు వాటిని సంఘటన స్థలం చేరుకున్నారు. పిల్లల మృతదేహాలని వెలికి తీశారు. తల్లిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్థానికులు కావచ్చు వీరంతా కొద్దిసేపటి క్రితమే పిల్లల మృతదేహాలను కూడా వెలికి తీశారు.